హాయ్ గాయ్స్, నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో మీకు 135 గజాల ఈస్ట్ ఫేసింగ్ G+1 హౌస్ అయితే చూపించబోతున్నానండి. ఇక్కడ చూస్తే మనకి 40 ఫీట్ రోడ్ అండి. ఇది మొత్తం 40 ఫీట్ రోడ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది అంతా లేఅవుట్ ఏరియా అండి. ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. పెందుర్తి జంక్షన్ నుంచి మహా అయితే ఒక 900 మీటర్స్ వస్తుంది. 900 to 1 km అనుకోండి రేడియస్. అండ్ చూడండి కింద గోడ కూడా మంచి డిజైన్ ఇచ్చారు. ఇంకా టెక్స్చర్ వర్క్ అయితే రావాలి. గేట్ కూడా స్క్రోలింగ్ గేట్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. పెద్ద ఏరియా కూడా ఇచ్చారు, అంటే గేట్ పొడవు కూడా పెంచారు. ఓకేనా. అండ్ మనకి సౌత్ నుంచి ఎంట్రన్స్ ఇచ్చి మనకి ఈస్ట్ వైపు స్టెప్స్ ఇచ్చారండి. ఇదంతా సెల్లార్ ఏరియా. చూపిస్తాను ఎట్లా ఇచ్చారు అనేది. సెల్లార్ ఏరియా పిల్లర్స్ కూడా పెద్దవే ఇచ్చారు. మనకి 9 to 15 పిల్లర్స్ అయితే ఇక్కడ పడ్డాయి. కంప్లీట్గా టైల్ కాన్సెప్ట్ అయితే మీకు సెల్లార్లో ఇచ్చేశారు. అండ్ ఇక్కడ మనకి బోర్ అయితే కనిపిస్తుంది చూడండి. అంతేకాకుండా ఇక్కడ ఈస్ట్ వైపు స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఒక చిన్న గేట్ పాయింట్ ఉంది చూడండి. సో ఇది ఆ గేట్ పాయింట్ అండి. ఇందులో క్రాస్ పోయిన బిట్ని వీళ్ళు ఈ ట్యాంక్ యూస్ చేసి అలా ట్యాంక్ కట్టేశారు అనమాట. అంటే టోటల్ అయితే ఇది 150 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. అండ్ క్రాస్ అంతా తీసేసి ఒక స్క్వేర్ బిట్ కింద తయారు చేసి వీళ్ళు 135 గజాల్లో హౌస్ అయితే కట్టారండి. అండ్ ఇక్కడ చూస్తే మనకి టైల్ కాన్సెప్ట్ ప్రొవైడ్ చేశారు. చూసారు కదా, స్టెప్స్ మొత్తం టైల్ కాన్సెప్ట్ ప్రొవైడ్ చేశారు. అండ్ గాయస్, మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మీరు నాకు కాల్ చేయొచ్చు గాయస్ ప్రమోషనల్ డీటెయిల్స్ గురించి. అండ్ ఇప్పుడు మనం బాల్కనీకి వచ్చాం చూడండి. బాల్కనీ చాలా స్పేసెస్ బాల్కనీ అండి. అండ్ ఇక్కడ మనకి టఫ్ అండ్ గ్లాస్ వస్తుంది. ఇంకొకసారి చూపిస్తాను చూడండి బాల్కనీ ఎట్లా ఉందో. చూసారా ఎంత బాగుందో. అండ్ అక్కడ మనకి పైన సీలింగ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి టఫ్ అండ్ గ్లాస్ ఏరియా. అండ్ మనకి ఎంట్రన్స్ డోర్ కాన్సెప్ట్ అయితే ఇట్లాగా అనిపిస్తుంది. కంప్లీట్గా టేక్ డోరేనండి. అండ్ ఇది మనకి సెట్ బ్యాక్ ఏరియా. దగ్గర 4 feet సెట్ బ్యాక్ అయితే ఉంటుంది, 4 feet. అండ్ ఇది మనకి హాల్ అండి. హాల్ సీలింగ్స్ కూడా రెడీ అయిపోయి పుట్టీస్ అయితే పెట్టేశారండి. వీటికి ఇంకా మనకి పెండింగ్ వర్క్స్ ఎలాంటివి ఉన్నాయంటే డోర్స్ ప్రొవైడ్ చేయాలి, కలర్స్ ప్రొవైడ్ చేయాలి, ఇంకా స్విచ్చెస్ యాడ్ చేయాలి. ఇలా మొత్తం చూసారు. ఇక్కడ కూడా మనకి నార్త్ వైపు డోర్ ఇచ్చారు. అండ్ ఇది మనకి లెఫ్ట్ సైడ్ మనకి కిచెన్ ఏరియా కనిపిస్తుంది. కిచెన్ కూడా స్పేసెస్గా ఉంది. కిచెన్ అనేది మనం తర్వాత చూద్దామండి. ఫస్ట్ మనం బెడ్రూమ్స్ ఎట్లా డిజైన్ చేస్తారో చూసేద్దాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్, రైట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కనిపిస్తుంది. ఒకసారి ఒక బెడ్రూమ్ చూసేద్దాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సీలింగ్ డిజైన్ అట్లా ఉంటుంది. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇంకా వాష్రూమ్కి అయితే పుట్టీస్ ప్రొవైడ్ చేయాలి, టైల్స్ ప్రొవైడ్ చేశారు, పుట్టీస్ అవి పెట్టాలి. వర్క్ అయితే ఒక 2 months వర్క్ అయితే ఉందండి. 100% 2 months వర్క్ అయితే ఉంది. చూసారు కదా, యూపీఎస్ విండోస్ కూడా ప్రొవైడ్ చేయలేదు ఇంకా. అండ్ ఇదంతా మనకి సెట్ బ్యాక్ అండి. చెప్పాను కదా, చుట్టూ సెట్ బ్యాక్ అయితే ఉందని చెప్పాను కదా. సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. సీలింగ్ డిజైన్ చూడండి ఎంత బాగుందో. మాస్టర్ బెడ్రూమ్ ఇంకా పెయింట్స్ వస్తే చాలా బాగుంటుందండి. వుడ్ వర్క్ అనేది చేయించుకోవాలి కంపల్సరీగా. ఏ బిల్డర్ ప్రొవైడ్ చేయట్లేదు వుడ్ వర్క్ అయితే. ప్రతి ఒక్కరు జస్ట్ స్కెల్టన్ స్ట్రక్చర్ అంటే అలాగా మొత్తం రెడీ టు ఆక్యుపైలో ప్రిపేర్ చేసి మీకు ఇచ్చేస్తారు. అంటే డోర్ లాక్ చేసి ఇచ్చేస్తారు. వుడ్ వర్క్ అనేది మీరు చేయించుకోవాలి దేనికైనా. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ కూడా మీరే పెట్టుకోవాలండి ప్రతి దానికి. చాలామందికి తెలియట్లేదు, సో అందు గురించి చెప్తున్నాను. తెలిసిన వాళ్ళకి అయితే పర్వాలేదు, తెలియని వాళ్ళకి చెప్పేస్తున్నాను. రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా మీరే పెట్టుకోవాలండి. అండ్ గాయస్, చుట్టూ ఏరియా అయితే ఇట్లా కనిపిస్తుంది. అది పార్క్ అండి. ఆ పక్కన ఉన్నదే పార్క్ అండి. మీరు వెంటనే తిప్పేశాను కదా, పక్కన ఉన్నది పార్క్. ఇది ఉడా లేఅవుట్ కాబట్టి పార్క్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎంత స్పేసెస్గా ఉందో చూడండి. మనకి ఇక్కడ మనకి కిచెన్ అయితే చాలా స్పేసెస్ అండి. గాయస్, ఇంకా దీని డీటెయిల్స్ కావాలంటే, ఈ హౌస్ డీటెయిల్స్ మీకు ఇంకా కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఉంటుంది గాయస్, మీరు కాల్ చేయొచ్చు. అండ్ విజిట్స్ కూడా పెడతాము, ఫ్రీ విజిట్సే పెడుతున్నాము. ప్రైజింగ్ అయితే తీసుకోవట్లేదు. ఓకేనా గాయస్. ఇది కిచెన్ ఏరియా అండి. మొత్తము 135 గజాలండి. ఓకేనా. అండ్ మనకి కిచెన్ నుంచి బాల్కనీ ఉంటుంది. బాల్కనీ ఎదురుగా ఆ హౌస్ అయితే సేల్ అయిపోయిందండి. ఓకే. సో ఇది మనకి ఈ హౌస్ అయితే మనకి ఉందండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.